హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే వినాయక చవితి వ్లాగ్ అండి. వినాయక చవితి రోజు ఎలా పూజ చేసుకున్నాము, ఎక్కడెక్కడికి వెళ్ళాము, అలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసేసుకుందాం. వినాయక చవితి ముందు రోజు అండి. పూలు పళ్ళు అవన్నీ తేవడానికైతే మార్కెట్కి అయితే వెళ్ళాము. చూడండి వినాయకులు ఎంత బాగున్నారో. అందుకే నాకు చాలా బాగా నచ్చి ఒక వీడియో అయితే తీసేసాను. రకరకాల కలర్స్లో చాలా బాగున్నాయి వినాయకులన్నీ. గణేషులు ఎంత ముద్దుగా ఉన్నాయంటే చాలా బాగున్నాయి. అసలు రాబుద్ది కాలేదు ఇంతమంది జనంలో కూడా. పత్రి అవన్నీ ఉన్నాయండి. మట్టి వినాయకులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసిన పండగ హడావిడి మొదలైపోయింది. కొన్ని అక్కడిక్కడ తీసుకుంటూ వస్తూ ఉన్నాము. ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది ఆ రోజు. అందుకే వీడియో కూడా కొంచెం యాడ్ చేశానండి. ఇంకా పూజ సామాగ్రి కోసం కొన్ని ఐటమ్స్ కోసమని నైట్ అయిపోయిందండి. ఇంకొక చోటకైతే వచ్చేసాము. ఇక్కడ కూడా చాలా బాగున్నాయి, చాలా ముద్దుగున్నాయి. అసలు ఆ లైటింగ్లో చాలా అందంగా కనిపిస్తున్నాయి. చిన్నవన్నీ ఫ్రూట్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి, వెరైటీస్. పూజ సామాగ్రి అంతా తెస్తే సరిపోదు కదండి. ఇంకా ఇంటికి వచ్చాక చాలా పనులు ఉంటాయి. పూలన్నీ తెచ్చేసుకున్నాం. బంతి పూలన్నీ, పిడి పూలు దొరికాయి. దండలన్నీ ఉన్నాయి కానీ అంత బాగాలేదు. అందుకని ఇంకా పూల దగ్గర కూర్చున్నాను. ఇంకా పూల దగ్గర కూర్చుంటే సరిపోతుందండి. నైట్ టిఫిన్ కూడా చూసుకోవాలి. ముందు రోజువి అన్ని పనులు చేసుకుంటూ ఈ పని కూడా చేసుకుంటూ ఉన్నాను. ఒక దండ అయితే కుచ్చేసాను మొత్తానికి. మీరందరూ ఎలా పూజ చేసుకున్నారండి? మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ అయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా ఇల్లంతా తుడుచుకొని స్నానాలు చేసేసి ఇంకా పులిహోర అయితే కలిపేసానండి. ఎక్కువ వంటలు ఏం చేయలేదండి. పులిహోర, ఉండ్రాళ్ళు, చప్పిడి ఉండ్రాళ్ళు, ఇవి రవ్వతో చేస్తారు. మళ్ళీ పొంగలి, పప్పు, కూర, పచ్చడి, సాంబార్ చేశాను. అదే కాకుండా వడపప్పు, పానకం, అటుకులు, బెల్లం ఇష్టము. అదే కాకుండా బెల్లం ముక్క కూడా నైవేద్యం పెట్టాలి. ఇంకా మా హస్బెండ్ని అంతా పూజ చేసేసారు. ఇక్కడ నైవేద్యం అయితే పెట్టేశాము. ఇంట్లో ఏమేమి వంటలు చేసుకున్నారు, ఎలా చేసుకున్నారు పూజలు, అలాంటి విషయాలన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోద్దు. నా వీడియోస్ అన్నీ ఒకసారి చెక్ చేయండి. మీకు యూస్ఫుల్ అయితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఇలా ఉన్నాడండి. మేము ఎప్పుడు మట్టి వినాయకుడిని తెస్తాము. చాలా వినాయకుళ్ళు ఉన్నాయి కానీ మట్టి వినాయకుడు అయితే శ్రేష్టం అని చెప్పి మట్టి వినాయకుడితోనే ఎప్పుడు పూజ చేస్తాము. అదే ప్రకృతికి కూడా చాలా మంచిది, మనకు కూడా. హారతి అయితే ఇచ్చేసుకొని మేమైతే పూజ ఇలా ముగించేసుకున్నాము. మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టారండి. పూజ కోసం కిందకైతే వచ్చేసాము. కింద ఉన్న పిల్లలందరూ, అపార్ట్మెంట్లో పిల్లలందరూ కొంతమంది డ్యాన్సులు అవన్నీ వేశారండి. అదంతా చూసేయండి.
వినాయకుడి దగ్గర ఇలా డెకరేషన్ చేశారండి. అందరూ కలిసి చేసుకున్నారు. వినాయకుడి దగ్గర కొంతమంది పిల్లలు అయితే డ్యాన్స్లు అవి వేశారు. ఇదిగోండి అందరూ ఇలా కూర్చున్నారు. మా మిల్కీ కూడా డ్యాన్స్ వేసింది. పిల్లలందరూ కలిసి ఇలాగా డ్యాన్స్లు అయితే వేశారండి వినాయకుడి ముందు. మీ వినాయక చవితి ఎలా చేసుకున్నారండి? అలాంటి విషయాలన్నీ కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్రసాదాలు అవన్నీ తెచ్చినవన్నీ ప్రసాదాలన్నీ నైవేద్యం అయితే పెట్టారండి. అందరికైతే ఇచ్చేశారు. ప్రసాదాలు అవి తీసుకొని చాలా రకాల ప్రసాదాలు అయితే చేశారండి. అవన్నీ తీసుకొని మేమైతే వచ్చేసాం. ఇలా జరిగిందండి మా వినాయక చవితి. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే అన్ని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. పూజలు, ఫుడ్ బ్లాగ్స్ అన్నీ ఉంటాయి. ఎగ్జామ్ ఫుడ్ రెసిపీస్. బాయ్ అండి. ఇంకొక మంచి వీడియో